నీ స్థితిని మార్చి నిన్ను దేవుని బిడ్డగా స్వీకరించి రొమ్మును అణుచుకుని నిత్య జీవం నీకు ఇవ్వడం కొరకు తన ప్రాణాన్ని సైతం నీ కొరకు పెట్టగలిగిన దేవుడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఇబ్బందుల్లో ఉన్నా నిన్ను చూసి వదిలిపెట్టడు. నువ్వు తప్పిపోయినా, నువ్వు తిరగబడినా, నువ్వు కృంగిపోయినా, నువ్వు ప్రార్థించడం రాకపోయినా, నువ్వు పనికి మాలిన దానివైనా, నువ్వు దేవునికి ఇవ్వని దానివైనా, ఇచ్చే గుణం నీకు లేకపోయినా, నువ్వు పిసినారి దానివైనా, అపవిత్రతలో ఉన్నా, నువ్వు దేవుని సొత్తైన దానివైతే నీ ప్రతి పరిస్థితిలోంచి నేను విడిపించడానికి, నీకున్న గాయాలను కట్టడానికి, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోతున్నప్పుడు నిన్ను ఆయన తన రొమ్మునెత్తుకొని చంకనెత్తుకొని, తండ్రి తన బిడ్డలను చంకనెత్తుకున్నట్లు నీ బిడ్డలను, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు చంకవెత్తుకొని నడిపించే దేవుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనం ఏం చేయాలి? దేవునికి సొత్తు అయిన బిడ్డలుగా ఉండాలి. ఏం చేయాలంట? దేవుని సొంత బిడ్డలుగా ఉండి దేవుని మనకు కాపరిగా ఉండాలి. దావీదు ఏం చేశాడో తెలుసా? దేవా, నాకు నువ్వు కాపరిగా ఉండు. నేను గొర్రెలు కాసుకుంటున్నా, గొర్రెలకు నేను కాపరిగా ఉంటా, నాకు నువ్వు కాపరిగా ఉండు. నేను గొర్రెలను ఎలా కాపాడుతున్నానో నువ్వు నన్ను అలా కాపాడు. నేను గొర్రెలను ఎలా కాస్తున్నానో నువ్వు నన్ను అలా కాయి. దేవా, నీవు నాకు కాపరిగా ఉండు, నాకేలేమి ఉండదని ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో నన్ను సంచరించినాను, ఏ అపాయం నాకు భయపడను. నీ దుడ్డి కర్ర, నీ దండమును నన్ను ఆదరిస్తాయి. నా ప్రాణములకు నువ్వు సేద తీరుస్తావు. నా శత్రువు ఎదురు నా విందు భోజనం సిద్ధం చేస్తావు. నూనెతో నా తలంటుతావు. ఇన్ని అనుభవాలు నాకు ఉండాలంటే, నాకే లోటు లేకుండా బ్రతకాలంటే, సింహపు నోటు నుండి నేను తప్పించబడాలంటే, నేను తప్పిపోయినప్పుడు నన్ను చార తీయాలంటే దేవుడు నాకు కాపరిగా ఉండాలని ఆయన అని దావీదు ప్రార్థించాడు. నీ ఆత్మీయ అనుభవం నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో, నీ ఆత్మీయ అనుభవాలను నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యలో నువ్వు విడిపించబడాలన్నా, నువ్వు తప్పించబడాలన్నా, నువ్వు నిలబడాలన్నా, నీ బ్రతుకు మార్చబడాలన్నా, నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలన్నా దేవుని చేతిలో నువ్వు